వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై నడిపించువాడవు నీవే. నీ వాక్యం సత్యం, నీ వాక్యం జీవం, నీ వాక్యం మార్గం. అంత్యకాలపు సత్యవాక్కు, అంత్యకాలపు సత్యవాక్కు. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, దయగలిగిన నా తండ్రి, నీ పరిశుద్ధ పాదాలు కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా. నీ దాసుడిని యొక్క వర్తమానాన్ని అందించబోచుండగా నా ప్రభా, నీ దాసుడిని నాయన మీరు బలపరచమని అడుగుచున్నానయ్యా. ఆత్మీయ జ్ఞానం చేత నీ బిడ్డను మీరు అభిషేకించండి నాయన. మానవ జ్ఞానాన్ని మీ సులువు చాటును మరుగుపరుచుకుని ఆత్మీయ జ్ఞానం చేత నాయన నీ బిడ్డను మీరు నడిపించమని అడుగుచున్నానయ్యా. వాక్యాన్ని వినిచున్న ప్రతి బిడ్డ నాయన వారి యొక్క జీవితాల్లో వారి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయమని అడుగుచు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మధురమైన గీతం విందాము. నేను ఇక మీదట నా కొరకే కాదు యేసు కొరకే జీవింతును. నేను ఇక మీదట నా కొరకే కాదు యేసు కొరకే జీవింతును. నన్ను ప్రేమించిన ప్రభు యేసు కొరకే, నాకై ప్రాణమిచ్చిన ప్రియ యేసు కొరకే. నన్ను ప్రేమించిన ప్రభు యేసు కొరకే, నాకై ప్రాణమిచ్చిన ప్రియ యేసు కొరకే జీవింతును, 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 జీవింతు నేను ఇక మీదట నా కొరకే కాదు యేసు కొరకే జీవింతును. నత పిలుపుకు లోబడుదును, గురి వైపు నాకే బహుమానం పొందక పరుగెడుదును. వెనుక ఉన్నవన్నీ మరతును, ముందున్న వాటి కొరకే నే వేగిరపడుదును. నువ్వు ప్రేమించిన ప్రభు యేసు కొరకే, నాకై ప్రాణమిచ్చిన ప్రియ యేసు కొరకే. నన్ను ప్రేమించిన ప్రభు యేసు కొరకే
దేవుని సన్నిధిలోకి వెళ్దామండి. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, ప్రేమ కలిగినటువంటి నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు. సర్వోన్నతుడా, ఈ సమయమందు ఈ భూమి పైన మమ్మల్ని అందరినీ జీవింపచేస్తూ నాయన, మీకు ఏమి కావాలో, మీ ఇష్టమేమిటో మేము తెలుసుకోవాలని మీరు ఎదురు చూస్తున్నారు తండ్రి. కాబట్టి నాయన, మేము నీ యొక్క ఇష్టం నీ వాక్యం ద్వారానే తెలుసుకొని తద్వారా నీ దగ్గరికి రావాలని నేను కోరుకుంటున్నాను తండ్రి. మరి ముఖ్యంగా నాయన, నీ బిడ్డలకు సత్యవాక్యాన్ని చెప్పుచుండగా మీరు నాకు తోడుగా ఉండి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ వాక్యాన్ని ఆస్వాదించి నెమరు వేసుకొని తద్వారా నీ రాజ్యానికి వారసులు అవ్వాలని ప్రభువైన యేసయ్య నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అంత్యకాల సత్యవాక్కు టీవీ మినిస్ట్రీస్ ఇప్పటికి ఏర్పాటు చేసి 2 సంవత్సరాలైన సందర్భంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ముఖ్యంగా ఇమానుయేల్ ఏజీ చర్చి సంఘస్థులను, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళను కూడా ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఈ సత్యవాక్యం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చటమే నా యొక్క ప్రధాన ఉద్దేశ్యం. దేవుని బిడ్డలారా, వాక్యంలోకి వెళ్దాం. మనం మీ యొక్క సొంత వారు ఎవరు అని ఎవరినన్నా అడిగితే చెప్పేది ఏమిటంటే, మన రక్త సంబంధీకుల్ని చెప్తూ ఉంటాం. తండ్రి, తల్లి, అలాగే కుమార్తె, కుమారుడు. కుమార్తెని అడిగితే నా చెల్లి, నా అమ్మ, నా అన్న, నా తమ్ముడు అని చెప్తూ ఉంటాం. వీరే నా సొంతవారు చెప్తూ ఉంటాం. అంటే రక్త సంబంధికులను మాత్రమే సొంతవారుగా తీసుకుంటూ ఉంటాం. మన యొక్క ఆప్తులు మన సొంతవారు అని మనం అనుకుంటున్నాం. కానీ బైబిల్ని ఆలోచిస్తే చాలా వినూత్నంగా ఉంటుంది. ప్రతిదీ కూడా బైబిల్ నుంచి చెప్పాలి తప్పితే వేరే దాని నుంచి చెప్పడానికి అవకాశం లేదు. అది చాలా ప్రమాదం. దేవుడైన యెహోవా ప్రతిదీ నా బిడ్డలకు తెలియాలని చెప్పి ఈ బైబిల్ని ఇవ్వటం జరిగింది. దేవుని బిడ్డలారా, ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఏమిటంటే, మీ సొంత ఊరు ఏది అని అడిగితే అడ్రస్ కరెక్ట్గా చెప్తే సరే, అడ్రస్ చెప్పకపోతే నిజంగా వాళ్ళు ఏమనాలంటే, మీరైతే నేనైతే ఏమంటారంటే వారిని పిచ్చోళ్ళు అని అంటారు. ఎందుకనంటే అడ్రస్ చెప్పాలి. అయితే ఇవన్నీ మనకు తెలియాలని చెప్పి దేవుడైన యెహోవా అసలు మీ యొక్క సొంత ఊరు ఏది అనేటువంటి విషయాన్ని బైబిల్లో రాయించాడు. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మన యొక్క నివాస స్థలం ఏది అని అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, తరతరములకు ఎప్పటికైనా సరే నివాస స్థలం ఎక్కడ? పరలోకం. పరలోకంలో ఎక్కడ? దేవుని దగ్గర. మన సొంత ఊరు ఏదండి? పరలోకం. ఈ విషయాన్ని దేవుడైన యెహోవా 90వ అధ్యాయం 1 ఆ కీర్తనల గ్రంథంలో రాయించాడు. అయితే ఇంతకీ ఈ అడ్రస్ మర్చిపోయేటట్టు చేసింది ఎవరు? ఇది ప్రధానమైనటువంటి అంశం. ఈ అడ్రస్ ఎలాగ మర్చిపోయాం? ఈ అడ్రస్ ఎలాగ మర్చిపోగలిగాం?
ఈ అడ్రస్ మర్చిపోయేటట్టు చేసింది ఎవరంటే మీకు అందరికీ తెలుసు. ఎవరంటే వాక్యం ద్వారా చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వాటిని ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అపవాది అవిశ్వాసులైన వారికి అడ్రస్ తెలియని వాళ్ళకే గొడ్డ గట్టి పారేసిందండి. ఏం గొడ్డ తెలుసా? నల్లగొడ్డ గట్టింది. నల్లగొడ్డ మనోనేత్రాలకు గుడ్డితనం, మన అడ్రస్ తెలియకుండా నల్లగొడ్డ కట్టిపారేసింది. దేవుని బిడ్డలారా, మీకు అందరికీ తెలుసు, ఒక వ్యక్తిని ఉరి వేసేటప్పుడు నల్లగొడ్డ కడతారు. నల్లగొడ్డ కట్టిన తర్వాత అతను మరణించిన తర్వాత ఆ గుడ్డ ఇప్పదీస్తారు. ఇక్కడ కూడా అపవాది ఏం చేసిందంటే మనందరికీ నల్లగుడ్డ కట్టి ఎప్పుడు ఇప్పదీసిందో తెలుసా? మనం చనిపోయిన తర్వాత ఇప్పదీసింది. అది కట్టినటువంటి గుడ్డ ఎప్పుడు మరలా ఈ యొక్క దేవుని మహిమ, క్రీస్తు యొక్క మహిమ కనపడుతుందేమోనని కొంత సందుగోడు పానీయకుండా ఎప్పుడు కట్టే ఉంచి ఎప్పుడు ఇప్పదీస్తుందంటే చనిపోయినప్పుడు ఇప్పదీస్తుంది. చనిపోయిన తర్వాత ఇప్పదీసిన తర్వాత అబ్బే ఏంటి నేను ఇక్కడ ఉండాను అని అనుకున్న ప్రయోజనం లేదు. అదే విషయం జరిగింది. ధనవంతుడికి నల్లగుడ్డ కట్టేసేసింది. చనిపోయాడు, పాతాళంలోకి వెళ్ళాడు. ఏంటి నేను ఇక్కడ ఉండాను, అరే ఇప్పుడు దాకా నాకేంటి ఈ గుడ్డ, ఇప్పుడు దాకా నాకు అలాగే ఉందే, ఇప్పుడు తీస్తే ఏంటి ఇక్కడ ఉండాను నేను, ఇక ఏం చేయాలి? ఏమి చేసినా ప్రయోజనం లేదు. మనకి మన సొంత ఊరు తెలియనీదు, అలాగే మన సొంత మనుషులంటే ఎవరో ఇప్పుడు చూద్దాం. ఈ అపవాది చేసేటువంటి పని మనం తెలుసుకోకపోతే చాలా ప్రమాదం. అందుకనే దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడైన యెహోవా ఏం చేశాడంటే వీళ్ళకి అపవాది గుడ్డ కడుతుంది. ఎప్పటి నుంచి కడుతుంది ఈ అపవాది నల్లగుడ్డ? ఎప్పటి నుంచి కడుతుందంటే, ఎప్పటి నుంచి కడుతుంది? బాల్యంలో ఎప్పుడైతే నీకు ఊహ వస్తుంది